హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశు హోమ్లీ షైన్. ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ మురి మిక్చర్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్గా క్విక్గా తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే ఈ మిక్చర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను ఇక్కడ 4 చిన్నగా ఉన్న మిరపకాయ బజ్జీలను తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మిరపకాయ బజ్జీలు లేనట్లయితే వీటికి బదులుగా కొద్దిగా పచ్చిమిర్చి అలాగే కార్న్ఫ్లేక్స్ వేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 కప్పు టమాటా ముక్కలు అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయ బజ్జీ ముక్కలు వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, స్పూన్ చిన్నగా ఉంటే 2 స్పూన్లు కారం వేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని చేతితో బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరమరాలు వేసుకుందాం. నేను దాదాపుగా 2 కప్పులు మరమరాలు అయితే యాడ్ చేశాను. పర్టికులర్గా ఇన్ని మరమరాలే వేసుకోవాలని ఏమి ఉండదు, మనకి టేస్ట్కి తగ్గట్టుగా మరమరాలు యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కార్న్ఫ్లేక్స్ అలాగే కొద్దిగా కొత్తిమీర, ఫైనల్గా నిమ్మకాయ పిండుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ మురి మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. పెద్ద శ్రమ లేకుండా తక్కువ టైంలో చేసుకోగలిగే స్నాక్స్ రెసిపీ ఇది. ఉంటే పల్లీలతో గార్నిష్ చేసుకుని తింటే ఈ మురి మిక్చర్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది.